నెల్లూరు రూరల్ ఇన్స్పెక్టర్ జి వేణు వాళ్ళ టీమ్స్ అలానే కొంతమంది ఆఫీసర్స్ కలిసి ఈ హత్యకు దారితీసిన హంతకుల గురించి సెర్చ్ ఆపరేషన్ సెర్చ్ బృందాలు తిరుగుతూ ఉన్న క్రమంలో ఒక ఇన్పుట్ని బేస్ చేసుకుని ఇన్స్పెక్టర్ గారు కోవూరు దగ్గర వాళ్ళు వెళ్తున్నారనే సమాచారం బేస్ చేసుకుని వెళ్ళినప్పుడు తెల్లారుజామున వరకు అక్కడ షుగర్ ఫ్యాక్టరీ ఏరియాలో వాళ్ళు అక్కడ దాంకొని ఉన్నారని చెప్పి సమాచారం మేరకు అక్కడ వెళ్ళడం జరిగింది. దాంట్లో భాగంగా ఇన్స్పెక్టర్ గారు వాళ్ళ టీము చెక్ చేస్తున్న క్రమంలో ఆదినారాయణ అనే హెడ్ కానిస్టేబుల్ గట్టిగా కేకలు వేస్తుంటే ఏం జరిగిందని చెప్పి అగదాడుగా ఇన్స్పెక్టర్ గారు అటువైపు చూస్తుండగానే ఆదినారాయణ ఎడమ వైపు నుంచి ఒక అతను అగంతకుడు కత్తితో దాడి చేయడం జరిగింది. ఆ దాడి చేసినప్పుడు ఆయన షోల్డర్కి గాయమైంది. వెంబటే ఆయన ఆత్మరక్షణ కోసం కేకలు పెడుతూ ఉండగానే మళ్ళీ ఇంకో దాడి చేస్తే రెండవసారి కత్తి దాడితోటి ఆయన చేతికి గాయమైంది. వెంబటే ఇన్స్పెక్టర్ గారు అతను చూసి పరిగెత్తుకొని వచ్చి ఎవరా నువ్వు అని చెప్పి అరుస్తున్న క్రమంలో టార్చ్ లైట్ వెళ్తులో చూస్తే ఈ అక్యూజ్డ్ జేమ్స్ వెంబడే ఆయన గాల్లో ఒక రౌండ్ గాల్లో కాల్పులు జరిపి ఆత్మరక్షణ నిమిత్తం ఆయన మీద కూడా వాడు కత్తితో దాడికి ప్రయత్నం చేస్తుండగా కింద కాళ్ళ వైపు కాల్పులు జరపడం జరిగింది. ఒక రౌండ్ కాల్చంగా అతను చిన్న సింపుల్ ఇంజరీతోటి గాయపడటం అయింది. తర్వాత కత్తి కింద పడేసేసి అతనుని అదుపులో తీసుకున్నారు.